హలో ఎవ్రీవన్. ఈరోజైతే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కాబట్టి గుడి దగ్గరికైతే వెళ్ళామండి. మోపుదేవి అసలు ఎంత అందంగా అనిపించిందంటే పైన ఆకాశంలో టపాకాయలు చాలా బాగున్నాయి. మేమైతే ఫస్ట్ టైం అనమాట రావడం. అంటే పొద్దున్న దర్శనం చేసుకుందాం అనుకున్నాము. ఇప్పుడు మీకు కనపడే రోడ్డు అస్సలు ఖాళీ లేదండి బాబు. అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే, ఎంతమంది భక్తులు ఉన్నారంటే అసలు ఖాళీ లేకుండా ఉందన్నమాట. ఈ ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీ అనిపించింది. అంటే అందరూ రథోత్సవం ముందుంది కాబట్టి అక్కడికైతే వచ్చారనమాట. కొంచెం ఖాళీ అయితే దొరికింది. ముందు వరకు వెళ్ళడానికైతే ప్లేస్ అయితే లేదనమాట. చిన్నపిల్లలతో వెళ్ళడం ఇబ్బందిగా అనిపించి మేము ఇక్కడే ఉండిపోయామన్నమాట. అలంకరణ చూడండి, రథానికి ఒరిజినల్ పువ్వులతో అన్ని చామంతి పువ్వులనమాట. జనం అనేది ఖాళీ అనేది లేదనమాట. అంతమంది అయితే వచ్చారనమాట రథోత్సవానికి. మా వారిని ఎప్పుడు తీసుకెళ్ళమన్నా ఇప్పుడు ఖాళీ లేదనేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఆయనంతటా ఆయనే వచ్చి పదండి గుడి దగ్గరికెళ్దాము, చూసొద్దాము అని జెప్పి తీసుకొచ్చారనమాట. ఫస్ట్ టైమ్ అనమాట నేనైతే చూడడం ఇది. ఎలా అయినా సరే ముందు రథం కదిలేటప్పుడు చూడాలని జెప్పి వచ్చామనమాట. ఇదైతే గుడి ముందు ఉన్న గోపురం అనమాట. గుడి చుట్టూ లైటింగ్ అయితే వేశారు. ఈరోజైతే అనిపించింది ఏదైనా మనకి జరగాలంటే టైం రావాలి. దానికి తగ్గట్టు చూడడానికి మనకు కళ్ళుండాలని జెప్పి. చాలా ఆనందంగా అనిపించిందనమాట. ఎలాగోలా ఫస్ట్ టైమ్ అయితే రథం కలడం అయితే చూశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.